guys, welcome back to Aviewers 2.0. సో వచ్చేసింది మన ఎన్నాళ్ళు వెయిట్ అయితే వచ్చేసింది ఫైనల్లీ రాజాసాబ్ ప్రీమియర్ షో అయితే మనం ఈరోజు వెళ్ళిపోతున్నాం ప్రీమియర్స్కి. సో మన షో వచ్చేసి 8:45కి, టైం ఇప్పుడు 8:30 అయిపోయింది. అండ్ మూవీ విషయానికి వస్తే లిటరల్లీ ప్రభాస్ అన్న ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఒక ఫుల్ రోల్, కామెడీ రోల్ అండ్ అలాగే ఒక మంచి థ్రిల్లర్ చేస్తున్నాడు, ఒక నెవ్వర్ అనమాట. సో అలాంటి మూవీ మనం ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే అండ్ అలాగే మన వ్లాగ్ అండ్ రివ్యూ ఇచ్చేయాల్సిందే. అండ్ మెయిన్లీ ఏంటంటే మనోడు ప్రభాస్ అండ్ ఎంబీ ఫ్యాన్ అనమాట. సో మనోడికి ఈ సినిమా ఏ ఎక్స్పెక్టేషన్స్ అయ్యి పెట్టుకుని వస్తున్నాడో అడుగుదాం. సో భయ్యా ఏంటి భయ్యా ఈ ఎక్స్పెక్టేషన్స్ మూవీ మీద? మనం ట్రైలర్ అయితే చూసాం. ట్రైలర్లో బాగా ప్రీవియస్ వైబ్స్ ఆఫ్ డార్లింగ్ ఆ వైబ్స్ వచ్చాయి నాకు. సో ఇట్స్ బీన్ ఐ మీన్ చాలా టైం వరకు మనం ప్రభాస్ని ఒక వైలెంట్ రోల్ అని చూస్తున్నాం. బట్ ఇలాంటి ఆల్ ఆఫ్ ఏ సడన్ మా వాడు ఒక మంచి డార్లింగ్ లుక్ ఆ టైంతో వస్తున్నాడు. సో నాకైతే మంచిగా అనిపిస్తుంది. అలా మీన్ డార్లింగ్ ఆ లుక్లో చూడడం నాకు చాలా ఇష్టం. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను సినిమా చూడడానికి. సో 6 అడుగులు బంగారు కొండని ఆ టైప్లో చూడాలంటే ప్రతి ఒక్కరికి ఇష్టం అనమాట. సో మనం కూడా వెళ్ళి ఆ వైబ్ అయితే ఎంజాయ్ చేసేద్దాం. సో ఫ్యాన్ సెలబ్రేషన్స్ కానీ అండ్ ఇంట్రోస్ అన్నీ మీ ముందు ఇప్పుడు క్యాప్చర్ చేసి ఈ వీడియోలో అయితే పెట్టడం జరుగుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అవివర్స్కి సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ లేట్ ఎందుకు, సో లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో అండ్ థియేటర్లో కలుద్దాం. సీ యూ గైస్, బై బాయ్. సో వైబ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో రాజసాబ్ ఫుల్ క్రౌడ్ ఆన్. సో థియేటర్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫైనల్లీ థియేటర్కి అయితే వచ్చేస్తున్నాం. ఎవరైతే దిగదు ఇంకా. H7 రా, H7.
ఓకే ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. సో మూవీ అయితే బాగుంది ఫస్ట్ హాఫ్ అంతా. సో ఎలా ఉందంటే ఫస్ట్ మూవీ నీ ఒపీనియన్? ఫస్ట్ హాఫ్ అంతా బాగా సెటప్ చేశాడు. సో తాత వర్సెస్ మనవాడు ఫైట్ ఎలా ఉంటుంది, వాళ్ళ నాన్నమ్మ కోసం ఎలా పోరాడతాడు. రాజసభ వరల్డ్ బిల్డ్ అయితే మెల్లగా చేసుకుంటూ వచ్చాడు అనమాట, అలా కన్స్ట్రక్టెడ్గా చేసుకుంటూ వచ్చాడు. సో మళ్ళీ అయితే ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు. బాగుంది తమిళ బీజిఎం కానీ అండ్ ఫస్ట్ హాఫ్ బాగా ఎక్స్ప్రెస్ చేశాడు. సో వెయిటింగ్ ఫర్ ద సెకండ్ హాఫ్. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, బాగా ఫైట్ లాగా తీశాడు. ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ హాఫ్ స్టార్టింగే గొంతుపోయిందనమాట. సో ఆ టైటిల్ కార్డ్ కానీ అండ్ అలాగే ప్రభాస్ ఎంట్రిక్ కానీ అడిచి టైటిల్ మొత్తం టైటిల్ కార్డ్ అయితే అదిరిపోయింది. సో ఫైనల్గా సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది అనుకున్నాం ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ రాత్రికి మనవాడికి మధ్య ఈ గొడవ జరిగింది, తీసుకెళ్తారు లేదా అని చూడాలి. సో ఆస్తిని ఎలా తీసుకెళ్తాడు అనేది సెకండ్ హాఫ్ అనమాట. సో ఫేస్ ఆఫ్ అయితే గట్టిగా ఉండబోతుంది. సో ఫస్ట్ ఛాలెంజ్ చేసుకున్నారు ఇద్దరు ఇంటర్వెల్లో. సో ఆ ఛాలెంజ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో సీఎం సెకండ్ హాఫ్. బై బాయ్. అసలు అందరూ చాలా నిరాశతో బయటకు వస్తున్నారు. రాజా సాబు మారుతి బై గట్టిగా ఇచ్చాడు. పేపర్లు అయితే బాగా చల్లారు కానీ పని అవ్వలేదు భయ్యా. మంచి ప్రెజర్లో ఉన్నారు జనాలంతా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో మూవీ అయితే ఇప్పుడే చూడడం అయితే జరిగింది. సో అప్పుడే బయట ఇద్దాం అనుకున్నాం, బట్ అది బయట చెప్పేంత పరిస్థితి కాదు. ఇంటికి వచ్చిన తర్వాత క్లియర్గా చెప్దాం అనుకున్నా. సో వాయిస్ ఎందుకంటే అరిచి గొంతుపోయిందనమాట ఫస్ట్ హాఫ్, ఓన్లీ ఫస్ట్ హాఫ్. సో సెకండ్ హాఫ్ అనేది ఇంకా ప్రభాస్ అన్న మూవీకి నేను ఇలా రివ్యూ ఇస్తానని అనుకోలేదు. సో హ్యాపీ నోట్లో వెళ్ళి నీట్గా వచ్చేద్దాం అనుకున్నా, బట్ మారుతి గారు ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదు. సో మనోడిది ప్రభాస్ ఫ్యాన్ కదా, సో మనోడిని ఫస్ట్ అడుగు చెప్దాం ఎలా అనిపించింది మూవీ. సో ఫస్ట్ హాఫ్ బాగా సెలెక్ట్ చేసుకున్నాడు బ్రో, అంతా నైస్గా వెళ్ళిపోతుంది అనుకున్నాను. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని వర్కౌట్ అవ్వలేదు, కొన్ని ఉన్న సీన్స్ కూడా తీసేశారు. సో ఒక సాంగ్ కోసం ఉన్న సీన్ తీసేశారు. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ అవుతాం. అండ్ అట్ ద సేమ్ టైం మనోడు కొద్దిగా ఎమోషన్స్ అయితే ట్రై చేశాడు కానీ మనకి వర్కౌట్ అవ్వలేదు అసలు. సో దానివల్ల కొద్దిగా డిసప్పాయింటెడ్. సో ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం మనోడు లాగలేదు. అంటే ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ ఏంటంటే ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ అలాగే ఓకే సెకండ్ హాఫ్ అనుకున్నాను. కానీ సెకండ్ హాఫ్ ఇంకా ఓకే ఉన్నా పని అయిపోద్ది అనుకున్నాను. బట్ ఏం చేశారంటే సెకండ్ హాఫ్ అయితే మాత్రం డిసప్పాయింట్ చేస్తారు. సో ఏంటంటే ఆ ప్రొసీడింగ్స్ అవన్నీ చాలా స్లో చేస్తారనమాట. ఏంటంటే ఫస్ట్ మనోడి పట్టుకున్నదే హారర్ ఫ్యాంటసీ, బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ అన్నారు. సో కనీసం ఆ హారర్ ఫ్యాంటసీ అన్నప్పుడు ఆ హారర్ ఎలిమెంట్స్ ఫస్ట్ హాఫ్లో బాగానే పెట్టాడు. కనీసం సెకండ్ హాఫ్లో ఒక 2 పెట్టినా కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది చూడడానికి. ఏంటంటే ఎలా అయిపోద్దంటే ఎక్కడ ఏదో చెప్తూ ఉంటారు, ఎలివేషన్లు ఇచ్చుకుంటాడు కానీ అవి పక్కా వర్కౌట్ అవ్వనమాట. ఏంటంటే వాళ్ళ తాతని ఎలివేషన్ చేసుకుంటూ కూర్చుంటాడు. సో ఆడు ఏంటి అలాగే చేశారు, ఆయన సంజయ్ దత్ ఎందుకు అలా వెళ్ళను అన్నీ చూపిస్తూ ఉంటాడు. చూపించినప్పుడు ఆ ప్రొసీడింగ్సే దెబ్బేస్తే మూవీకి మెయిన్ మైనస్ అదే. సో అదంతా బాగాలేదనమాట. అండ్ అలాగే ఆ రీజన్ సంజయ్ దత్ ఎందుకు అలా అయ్యాడో ఆ రీజన్ ఒకటి కూడా అంత అనిపించలే, దీనికోసం ఈ చిన్న రీజన్ కోసమా అని అనిపిస్తుంది. సో మెయిన్లీ అదే మనకి మైనస్ సెకండ్ హాఫ్. మన ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక ఫన్ రైడ్ వెళ్ళిపోతుంది అనమాట. ప్రభాస్ అని వింటేజ్ ప్రభాస్ అని చూస్తాం. మెయిన్లీ ఆ లుక్స్ ఎలా ఉంటాయి తెలుసా, నేనైతే అది చూస్తుండిపోయాను ప్రభాస్ని, జస్ట్ ఎలా అనుకుని ఉండిపోయాను అంతే. ఎందుకంటే అంత ముచ్చటగా ఉంటాడు అనమాట. అండ్ బుజ్జిగా నటింతాడు అండ్ అలాగే క్యూట్గా డైలాగ్స్ చెప్పి ఇవన్నీ చాలా బాగా రాసుకున్నాడు ఫస్ట్ హాఫ్. మరి సెకండ్ హాఫ్ ఎందుకు అలా దొబ్బెట్టాడు నాకు అర్థం కాలేదు. సో ఇంత ప్రొసీడింగ్స్ ఫస్ట్ హాఫ్ అంతా బాగా పెట్టుకుని అంత బాగా కన్స్ట్రక్ట్ చేసుకుని సెకండ్ హాఫ్కి ఫస్ట్ హాఫ్లో, బట్ సెకండ్ హాఫ్ గాలి కుదిరేసాడు. అంత ప్రొసీడింగ్స్ చేసుకున్నప్పుడు సెకండ్ హాఫ్లో కూడా కొన్ని రాసుకుంటే గ్రిప్గా సూపర్ వర్కౌట్ అవుతున్నాం. బట్ అదైతే చేయలేదు, బట్ మిస్టేక్ అయితే అయిపోయింది, మనం ఏం చేయలేం అనుకోండి. అండ్ అలాగే 3 హీరోయిన్లు నిధి అగర్వాల్ గారు కానీ నెక్స్ట్ మాళవిక మోహన్, రిధి కుమార్. సో వీళ్ళు బాగున్నారు, మంచి అట్రాక్టివ్గా అండ్ అలాగే కలర్ఫుల్గా ఫ్రేమ్ అంతా సరిపోయింది. సో వాళ్ళు కూడా బాగానే చేశారు. బట్ రిధి అయితే ఏంటంటే పాపం చిన్న రోల్ ఇచ్చారు తనకి.
సో అప్పుడు ఫస్ట్ హాఫ్లో కొంచెం కనబడుతుంది, సెకండ్ హాఫ్లో కొంచెం కనబడుతుంది అంతే. బట్ ఫుల్ రోల్ ఎవరికి ఇచ్చారంటే నిధి అగర్వాల్కి, మాళవిక మోహన్కి. సో ఇద్దరికి ఈక్వల్గానే వచ్చింది రోల్. సో వాళ్ళ రోల్ వాళ్ళు నీట్గానే చేశారు. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక సాంగ్ కోసం ఒక సీన్ తీసేశారు భయ సినిమాలో. అదైతే చాలా బాధగా ఉంటుంది. మీకే అర్థమవుతుంది ఆ సీన్ ఏ సీన్ తీశారో మూవీ చూసిన తర్వాత. చెప్పకూడదు, స్పాయిలర్. సో ఆ సాంగ్ కోసం ఈ ట్విట్టర్లో ఒకటి పెట్టాడు, ఈ సాంగ్ ఎంటైటిల్స్లో అయితే బాగోదని చెప్పి మారుతికి ట్యాగ్ అయితే తీశారు. సో అది సీరియస్గా తీసుకుని మారుతి గారు ఒక సీరియస్ సీన్ తీసేసి ఈ సాంగ్ అయితే పెట్టారు. బట్ ఆ సాంగ్ కూడా డిస్కనెక్ట్ అయిపోతాం, అంతకీ ఎక్కదు. సో ఇది కిచిడి చేస్తారు అన్నమాట సెకండ్ హాఫ్ అంతా. సో ఓవరాల్గా ఒక్క ముక్కలో మీకు రివ్యూ చెప్పాలంటే ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్, డిసప్పాయింటింగ్ సెకండ్ హాఫ్ అనమాట. సో ప్రభాస్ అన్న మూవీకి ఇలా చెప్తారని నేను అసలు అనుకోలేదు. అండ్ అలాగే సంక్రాంతి విన్నర్ అవుతాడు అనుకున్నాను. బట్ మూవీ అయితే మనకి అంత ఇవ్వలేదు. చూద్దాం మనకి ఎలా అనిపించింది. బట్ ఫ్యామిలీస్కి ఎలా ఉంటారు, రేపు నుంచి ఫ్యామిలీస్ ఎలా రిసీవ్ చేసుకుంటారో దీన్ని బట్టి మనం చూద్దాం, దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బట్ పర్లే. బట్ ఏంటంటే సెకండ్ హాఫ్ డిజాస్టర్ అయిపోతుంది, డిసప్పాయింట్ అయిపోయింది. డిజాస్టర్ అనకూడదు కానీ డిసప్పాయింట్ అయిపోయింది. మొత్తం ప్రతి ఒక్కరు ఫస్ట్ ఎంతైతే ఎంజాయ్ చేయలేరో, ఎంతైతే సెలబ్రేట్ చేసుకున్నారో, బట్ సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత అండ్ అలాగే క్లైమాక్స్ బయటకు వచ్చిన తర్వాత మొత్తం నీరసపడిపోయారు. ఎవ్వరు సెలబ్రేట్ చేయలేదు. బట్ నేను చాలా సినిమాలే, పోయిన సినిమాలే సెలబ్రేట్ చేసుకుంటాను బయట. బట్ ఆ మాత్రం హోప్ కూడా ఇవ్వకుండా భారీ డిసప్పాయింట్ చేశాడు సెకండ్ హాఫ్. సో అందరూ డిసప్పాయింట్తోనే అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. సో అది చూసి ఇంకా బాధ వేసింది. అనుకోలేదు ఇలా అవుద్దని. బట్ ఏం చేస్తాం, స్పిరిట్ మీద అండ్ అలాగే ఫౌజ్ మీద పెట్టుకోవాలి ఇంకా నమ్మకం. ప్రభాస్ అన్న అయితే కష్టపడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ ఇయర్ ఒక 2 సినిమాలు తీసుకుంటారని ప్రామిస్ చేశాడు ఫ్యాన్స్కి. సో ఆ ఫ్యాన్స్ కోసమే కష్టపడి తిండి తిప్పలు లేకుండా కష్టపడుతున్నాడు. ఆ ఫేస్ చూసారు కదా ఎలా అయిపోతుందో ప్రభాస్ అన్న. సో ఇదంతా చేసిన ఫలితం అయితే రాలేదు. ఇదైతే రాజసాబు. చూద్దాం నెక్స్ట్ మూవీస్ అయ్యి. సో చూద్దాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ ఇలాంటి మూవీ ప్రీమియర్స్ అండ్ మూవీ బ్లాగ్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. సీ యూ. బై బాయ్.